నీకు ఇంత డబ్బెక్కడదని నేను అడిగాను. ఒక మంచి బేరం తగిలింది, అది గాని సరిగా చేస్తే ఇలాగే ఇంకా కట్టలు కట్టలు డబ్బొస్తాయని చెప్పాడు సార్. వాడు చేసే పనికి వాడు తెచ్చిన డబ్బులకి సంబంధమే లేదు సార్. కారణం లేకుండా డబ్బొచ్చింది అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఆపద ఉండుంటుంది సార్. తప్పు చేస్తున్నాడని నాకు అనిపించింది సార్. అప్పుడే ఈ డబ్బులు వద్దు, నువ్వేదో తప్పు చేస్తున్నావని ఈ డబ్బులు తిరిగి తీసుకెళ్లి ఇచ్చేసేయని రోజంతా గొడవ పడ్డాను. కాని వాడు కుదరదంటే కుదరదన్నాడు సార్. వేరే దారే లేక నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఆ తర్వాతే తెలిసింది వాడొక యాక్సిడెంట్ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పాడని. అది అబద్ధపు సాక్ష్యం. అప్పుడే అర్థమైంది సార్. ఇలా చెయ్యని తప్పుకి పక్కన వాళ్లకు శిక్ష పడేటట్టు చేసిన పాపిష్టోడితో ఉండనని చెప్పి మా నాన్నతో అప్పుడే చెప్పాను సార్ విడాకులిప్పించమని. పంచాయతీలో చెప్పి మా ఇద్దరికి విడాకులిచ్చేశారు. ఆ తర్వాత నుంచి నాకు ఆ మనిషి గురించి ఏమీ తెలీదు సార్. అప్పుడప్పుడు వస్తాడు, మాట్లాడాలని పోరు పెడతాడు. కానీ నేనెప్పుడూ అతనితో మాట్లాడలేదు సార్. ఇక నా దగ్గరికి రావటం అనేది మానేశాడు సార్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? ఎక్కడో గుంటూరులో ఉన్నాడని ఒకసారి విన్నానమ్మా. చేసిన పాపాలకి వాడేమన్నా బాగుంటాడా? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. ఆ అడ్రస్ దొరుకుతుందా? లేదమ్మా, అడ్రస్ గురించి నాకేమీ తెలీదు. ఇంకెవరినైనా అడిగితే మీ ఆయన గురించి తెలుస్తుందా? లేదు సార్, నాకెవరిని అడగాలో కూడా తెలీదు సార్. నేను ఆ రోజే వాడితో తెగతిప్పు చేసుకున్నాను. వాడి వస్తువులు కూడా నా దగ్గర ఏమీ లేవు సార్. వాడు గుర్తు రాకూడదని తీసి మొత్తం బయటపడేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం కూడా అతనికి అతని చుట్టాలకి ఎవరికీ తెలియదు. ఏంటమ్మా నువ్వు? అతను దొరికితేనే ఈ కేసు అనేది ఒక కొలిక్కి వస్తుంది. కానీ అతను ఎక్కడున్నాడో తెలీదు అని అంటున్నారు. అతని దగ్గర సురేందర్ అని ఒక అతను క్లీనర్గా పనిచేశాడు సార్. అతను ఈ ఊర్లోనే ఉన్నాడు. అతన్ని ఎంక్వైరీ చేయండి సార్. ఆ సురేందర్ ఇల్లు ఎక్కడా? అది నేరుగా వెళ్లారంటే 4వ వీధిలో 3వ ఇల్లు. పసుపు కలర్ పెయింట్ వేసి ఉంటుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మంచిదమ్మా, మేము వెళ్ళొస్తాం. వెళ్ళండి. అయ్యా, ఇక్కడ సుబ్రహ్మణ్యం అంటే? నేనే బాబు. ఏం కావాలి మీకు? అయ్యా, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇన్స్పెక్టర్ మనో గారు ఉన్నారు కదా, ఆయన మీ అడ్రస్ ఇచ్చారు. ఏంటయ్యా, పోలీసా? ఒక కేసు గురించి చిన్న ఎంక్వైరీ. ఏంటయ్యా విషయం? నేను అసలు ఏమీ తప్పు చేయలేదు కదా. లేదయ్యా, ఒక 20 ఏళ్లకు ముందు ఒక యాక్సిడెంట్, ఒక లారీ వచ్చి ఒకరిని గుద్దేసింది. అప్పుడు మీరే ఆ దారిలో ఒక బండిని టో చేసుకుంటూ వెళ్తున్నారు. యాక్సిడెంట్ 20 ఏళ్లకి ముందు బాబు, నాకు అసలు గుర్తు రావటం లేదయ్యా. అయ్యా, కొంచెం ఆలోచించి చూడండి అయ్యా. ఈ ఊరు చివరిలోనే ఆ యాక్సిడెంట్ అయింది. ఆ రోజు మా నాన్నకేనయ్యా. కొంచెం ట్రై చేయండి అయ్యా. అవునయ్యా. యాక్సిడెంట్ అయినప్పుడు మీరే ఆ దారిలో బండి ఒకటి టో చేసుకుంటూ వెళ్ళారంటయ్యా. అవునవును, నాకు గుర్తొచ్చింది. అయ్యా, మీరు ఆ దారిలో వెళ్ళేటప్పుడు ఎవరెవరు అక్కడ ఉన్నారు అని మీకేమైనా గుర్తుందా అయ్యా? బాబు, ఆ రోజు రోడ్ ట్రాఫిక్ బ్లాక్ అవుతోంది అని నన్ను కొంచెం తొందరగా తీసుకెళ్ళమన్నారు. అందుకని పోలీసులు వచ్చేలోపు నేను బండి తీసుకుని వచ్చేశాను. అప్పుడు యాక్సిడెంట్ అయిన అతను రోడ్డు మీదే పడున్నాడు. పక్కనే చిన్న బాబు కూడా ఏడుస్తున్నాడు. అప్పుడు అక్కడ ఇద్దరు నిలబడి ఉన్నారు. వాడు నన్ను చూసిన వెంటనే వెళ్ళిపోయాను. నాకు ఆ రోజు కొంచెం పని కూడా ఎక్కువగా ఉంది. అందుకే నేను తొందరగా బండి తీసుకుని అక్కడి నుంచి ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోయాను. కానీ అందులో ఒక అతను, మీ బావ చచ్చాడేమో చూడరా అని అరిచాడు. అది మాత్రం నాకు వినబడింది. ఏమంటున్నారయ్యా? అవును బాబు. ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే, చెప్పిన అతని మొహంలో ఏమాత్రం బాధ లేదు.
అలా ఎవరికైనా దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు అలా ఎవరైనా మాట్లాడతారా? అందుకే అది యాక్సిడెంట్ అని నేను అనుకోవటం లేదు. ఏదో ప్లాన్ చేసే ఉంటారని నాకు అనిపించింది. మనకెందుకులే తలనొప్పని నేనేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వచ్చేసాను. అయ్యా, మాట్లాడిన అతను చూడడానికి ఎలా ఉన్నారు? అతను ఫోటో ఏమైనా చూపిస్తే మీరు గుర్తుపట్టగలరా? లేదు బాబు, అతని మాట మాత్రం నాకు అలాగే గుర్తొస్తుంది. మోహన్ నాకు అస్సలు గుర్తులేదు. నేను కూడా పెద్దవాడిని అయిపోయాను కదా. నాన్నకి బాగుంటే ఖచ్చితంగా అతను బంగారి వాళ్ళ నాన్నే అయి ఉండాలి. అయ్యా, నాకు ఇంకొక హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు. మీరు నాతో రావాలయ్యా. ఎక్కడికి? ఇప్పుడు మీరు నాకు చెప్పిన విషయం మా ఇంటికి వచ్చి చెప్తారా అయ్యా? లేదు బాబు, నాకు ఇక్కడ చాలా పనుంది. అయ్యా ప్లీజ్ అయ్యా, ఇదిగోండి, ఇది పెట్టుకోండి. తీసుకోండి అయ్యా. ఎందుకు బాబు ఇదంతా? దయచేసి వచ్చి చెప్పండి అయ్యా ప్లీజ్. సరే, మీరు వెళ్ళండి, నేను చొక్కా వేసుకుని థ్యాంక్స్ అయ్యా. వెళ్ళండి. రండి, సరే కూర్చోండి. మావయ్య, ఇదే ఆవిడ చెప్పిన ఇల్లు. ఓ మావయ్య, వెళ్దాం. పద. అక్క, అక్క, ఈ టైంలో ఎవరు? అక్క, ఎవరమ్మా? ఇది సురేందర్ సార్ ఇల్లేనా? అవును, మీరు? అక్క, ఎందుకక్క ఏడుస్తున్నారు? మీకు చేసిన పాపానికి ఆ మనిషి ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరే చూడండి అమ్మా. రండి అమ్మా, రండి. ఎదుగో, చూడవయ్యా చూడు. నువ్వు డబ్బులు తీసుకుని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావు కదా, ఆ మనిషి తిరిగి వచ్చాడు చూడవయ్యా. నువ్వు చేసిన పాపానికి ఆయన్ని క్షమాపణ అడగవయ్యా. డబ్బులు కాసపడి చేయకూడని పనులన్నీ చేసి ఇలా అయిపోయా. ఊరే ఇన్ని హంతకుణ్ణి చూసినట్టు చూస్తోంది.